మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. విటమిన్ B12 లోపం ఈ సమస్య ఎక్కువగా వింటూ ఉన్నాం. అసలు B12 లోపం అనేది ఎందుకు వస్తుంది, దానికి ఉన్న లక్షణాలు ఏంటి, B12 లోపం వల్ల వచ్చే సమస్యలు ఏముంటాయి, విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు సీనియర్ వైద్యులు సిఎల్ వెంకట్రావు గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎక్కువగా వింటున్నాం సార్ విటమిన్ B12 లోపం అనేది. ఏజ్ని బట్టి ఏమైనా ఉంటుందా సార్? ఎందుకు వస్తుంది ఈ సమస్య, ఎలా నివారించుకోవచ్చు? మనము ఊహించని రీతిలో ఈ రోజుల్లో చాలామందికి, పిల్లలకి, పెద్దవాళ్లకు, పురుషులకు, స్త్రీలకు అందరికీ కూడా B12 లోపం అనేది మనం గమనిస్తున్నాం. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు రక్తంలో B12 శాతాన్ని తెలుసుకునే పరీక్షలు లేవు. ఇవాళ మనం రక్తం ఇస్తే మనకు రక్తంలో B12 ఎంత ఉందో తెలిసిపోతా ఉంది. అది ఎంత ఉండాలి? 200 కంటే పైన ఉండాలి. 200 కంటే తక్కువ ఉన్నదంటే B12 లోపంగా గమనించాలి. పూర్వకాలం మనకి ఆ B12 అంచనా వేసే పరికరాలు లేవు, అటువంటి టెస్టులు లేవు, కనుక మనకు అవగాహన లేదు. ఈ మధ్యకాలంలో B12 లోపాన్ని గుర్తించటము, చికిత్స చేయటము ద్వారా అనేక మందికి ఉపశమనం అనేది లభిస్తూ ఉంది. B12 లోపం వల్ల 10 రకాల లక్షణాలు బయటపడతాయి. మొట్టమొదటిది రక్తహీనత. దీన్నే వైద్య పరిభాషలో అనీమియా అంటారు. ఈ రక్తహీనత ఉన్నప్పుడు మనము CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే రక్త పరీక్ష చేసినప్పుడు హీమోగ్లోబిన్ సాధారణంగా 12 నుంచి 15 గ్రాములు ఉండాలి. ఇది 6 7కో దిగిపోతుంది. రక్తహీనత ఉన్నప్పుడు అలసట, ఏ పని చేయలేకపోవటం, చేత కావటం లేదంటాం, ముఖం ఉబ్బటం, అలాగే కాళ్ళు ఉబ్బటం, 4 అడుగులు వేస్తే అలసట, ఆయాసం అనేవి ఇవి మనం గమనిస్తాం. మైక్రోస్కోప్ కింద ఈ B12 లోపం ఉన్న వాళ్ళ యొక్క రక్త కణాలను పరిశీలిస్తే ఉండవలసిన సైజు కంటే రక్త కణాల సైజు పెద్దదిగా ఉంటుంది. ఆ విధంగా మనకు అర్థమైపోతుంది. మైక్రోస్కోప్ కింద చూస్తే ఇది B12 లోపం వల్ల రక్త కణాల పరిమాణం, సైజు పెరుగుతుంది, సంఖ్య తగ్గుతుంది. ఇక 2, దీని ప్రభావము మెదడు మీద కూడా పడుతుంది. ఇవాళ రకరకాల సమస్యల వల్ల, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లలైతే ఒక పక్క ఇంట్లో ఉంటే తల్లిదండ్రుల సతాయింపు, చదువు, అటు స్కూల్కి వెళ్తే, కార్పొరేట్ స్కూల్కి వెళ్తే వాళ్ళ ఒత్తిడి, వీటి వల్ల కొంత మానసిక పరిస్థితి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం ఇవన్నీ పెరిగిపోయినాయి. ఈ మెదడు యొక్క పనితీరును ప్రభావితం చేస్తుంది. B12 మెదడులో ఉండే కణజాలము బాగా పనిచేయటానికి ఉపయోగపడుతుంది. తర్వాత దీని ప్రభావం జ్ఞాపక శక్తి మీద కూడా పడుతుంది. B12 లోపం ఉన్నప్పుడు మనం ఎన్ని గంటలు చదివినా ఆ పిల్లలకు గుర్తుండదు. పెద్దవాళ్ళైనా కూడా మతిమరుపు అనేది వస్తుంది. విధంగా మెదడుని ప్రభావితం చేస్తుంది. ఇక 3వది తల. ఏమవుతుందంటే తల తేలిపోతున్నట్టు ఉంటుంది. అసలు తల బరువు లేనట్టుగా, బరువు తగ్గిపోయినట్టుగా ఆ భావం కలుగుతుంది. ఇక 4, దీని ప్రభావం కంటి మీద కూడా పడుతుంది. మసక రావటం. కంటి నుంచి మెదడుకి కనెక్షన్ ఒక నాడి ఉంటుంది, దాన్ని ఆప్టిక్ నాడి అంటారు. దాని మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందువల్ల కంటి చూపు మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇక 5వది చాలా సాధారణంగా అందరికి కనపడేది, అరిచేతులు, అరికాళ్ళు, మంటలు, తిమ్మర్లు. ఈ నరాల బలహీనత అనేది B12 లోపం వల్ల కనిపిస్తూ ఉంటుంది. షుగర్ ఉంటే దీని ప్రభావం, ఓ పక్క షుగరు, మరో పక్క B12 లోపం వల్ల అరిచేతులు, అరికాళ్ళు మంటల తీవ్రతరం అయిపోతుంది. ఇక 6, ఏకాగ్రత లోపిస్తుంది. ఏకాగ్రత లోపించడమే కాక 45 ఏళ్ళు దాటిన తర్వాత మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ అనే వ్యాధి వస్తుంది. అది కూడా ఈ B12 లోపం వల్ల వస్తున్నట్టు వైద్య పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇక 7 చాలా విచిత్రం. ఈ B12 లోపం ఉన్న వాళ్ళు తిన్నగా లైన్ మీద నడవలేరు. వీళ్ళు లోపం వల్ల దాని ప్రభావం మెదడు మీద చూపించి, ముఖ్యంగా చిన్న మెదడు మీద చూపించి తూలిపోతుంటారు. వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే B12 లోపం ఉండి చిన్న మెదడు మీద ప్రభావం చూపిస్తే సారా తాగిన వాడు ఎలా తోలుతుంటాడో అలా తోలుతూ ఉంటాడు. అంటే ఇది మన బ్యాలెన్స్, కంట్రోల్ తప్పుతుంది. తోలటమే కాదు, కొన్ని సందర్భాల కింద పడిపోతారు. పడిపోతే అదే వృద్ధులైతే తుంటేం కూడా ఇరిగిపోయే అవకాశం ఉంది.
తుంటెమి కిరిగిపోతే పెద్ద బెడ్ మీద ఆపరేషన్ వేశారు చేయవలసి ఇంకా. ఉంటుంది. ఇక 8 ఆకలి నశించిపోతుంది. అకారణంగా ఏమీ తినాలనిపించదు. ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలు వండి పెట్టినా కూడా, ఎంతో ఇష్టంగా తినే అవి వండినా కూడా ఏమీ సహించదు. ఆకలి పూర్తిగా నశించిపోవడానికి గల కారణం ఏంటంటే జీర్ణ రసాలు, జఠరసము, క్లోమరసము, పైత్యరసం లాంటి రసాలు ఉత్పత్తి కాక ఆకలి పూర్తిగా మందగించిపోతుంది. ఇక 9 దీని ప్రభావం నాలుక మీద కూడా పడుతుంది. నాలుక మామూలుగా కొంచెం తెలుపు రంగులో ఉంటుంది, లేదా పింక్ కలర్లో ఉంటుంది. ఆ నాలుక అంతా మొత్తము ఎర్రగా అయిపోతుంది. ఆ నాలుక ఎర్రగా అయిపోవటం B12 లోపాన్ని కొట్టొచ్చినట్టు తెలియజేస్తుంది. 10 పార్కిన్సన్స్ వ్యాధి అని ఉంటుంది. వణుకుడు రోగం అంటే ఏది చేతులు వణుకుతుంటాయి, లేదా కాళ్ళు వణుకుతుంటాయి, రాయాలంటే వణుకుడు, తర్వాత సంతకం పెట్టాలంటే వణుకుడు. ఈ విధంగా వణుకుడు రోగం B12 లోపం వల్ల కూడా వచ్చేస్తుంది. ఈ B12 లోపం గమనించిన తర్వాత దీనికి వెంటనే మనం ఇంజెక్షన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. B12 టాబ్లెట్లు ఉంటాయి, టాబ్లెట్లు వేసుకోవచ్చు. లేదు సహజ సిద్ధంగా మనకు పాల ఉత్పత్తులు. ఈ B12 లోపము ఎక్కువగా శాకాహారులకు ఉంటుంది, మాంసాహారులకు ఉండదు. ఎందుకంటే మనం తినే చికెను, మటను, చేపలు, రొయ్యలు, కోడిగుడ్లు వాటిలో పుష్కలంగా విటమిన్ B12 ఉంటుంది. శాకాహారంలో కూడా ఎవరైతే పాలు, పెరుగు, మజ్జిగ వాడరో వాళ్ళలో ప్రస్ఫుటంగా విటమిన్ B12 మనం గమనిస్తాం. కనుక ఆహారము ద్వారా, పాల ఉత్పత్తులు, మాంసాహారము ద్వారా, మాంసాహారం అలవాటు ఉంటే మాంసాహారం ద్వారా ఈ విటమిన్ B12 ఇస్తే సరిపోతుంది. తర్వాత న్యూరోబయాన్ 42 చాలామంది సొంత వైద్యం చేస్తుంటారు. మందుల షాప్కి వెళ్తారు, న్యూరోబయాన్ ట్యాబ్లెట్, న్యూరోబయాన్ 40 అని వాడుతుంటారు. దాంట్లో B1, B6, B1 అంటే థైమిన్, B6 అంటే పైరిడాక్సిన్, B12 అంటే కోబాలమిన్. ఈ 3 కూడా ఉంటాయి. కనుక ఆ 3 కంటే కూడా కోబాలమిన్ అధికంగా ఉండే ట్యాబ్లెట్లో గొట్టాలో వాడటం మంచిది. తొందరపడి B12 ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. B12 ఇంజెక్షన్ ఇస్తే నొప్పి ఎక్కువగా ఉంటుంది. కనుక మన శరీరము B12 లోపానికి అలవాటు పడి ఉంటుంది కనుక ట్యాబ్లెట్ల ద్వారా, అలాగే మనం ఆహార పదార్థాల ద్వారా B12 లోపాన్ని మనం సవరించుకునే అవకాశం ఉన్నది. కనుక ఈ లక్షణాలు, ఈ 10 లక్షణాల్లో ఏది ఉన్నా అనుమానం వస్తే B12 రక్త పరీక్ష చేయమని. ఆ విధంగా B12 గురించి పట్టణాలలో బాగా అవగాహన వచ్చింది. ఇంకా గ్రామీణ వాసులకు B12 గురించి అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఈ B12 విటమిన్ల గురించి మరి పాఠ్యాంశాలుగా విద్యార్థులకు బోధిస్తున్నా ఈ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ ఇంట్లో ఉండే వృద్ధులకు విటమిన్ల గురించి అవగాహన కల్పించవలసిన బాధ్యత నేటి తరం విద్యార్థులపై ఉంది. B12 లోపం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువ మందిలో, అనూహ్యంగా ఎక్కువ మందిలో గమనించడం అనేది విశేషం. అవును సార్, థ్యాంక్ యూ సో మచ్.